దానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు మరణించాడు, ఎందుకు పునరుద్ధానం చెందాడు, అసలు ఆ సిలువ మరణాలు ఎందుకో ఒక చిన్న వాక్యాన్ని చూపించాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1 కొరింథీయులు 15వ అధ్యాయము 4వ వచనంలో 3వ వచనం నుండి నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడి. ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు సిలువేయబడ్డాడు, ఎందుకు మరణించాడు, మరణాన్ని జయించి ఎందుకు తిరిగి లేచాడంటే మన పాపముల నిమిత్తం ఆయన సమాధి చేయబడ్డాడు, మృతి చెందాడు, మళ్ళా తిరిగి లేపబడ్డాడు. ఈ రోజుల్లో కొంతమంది చెప్తున్నారు అక్కడ అసలు సిలువ మరణం అనేది జరగలేదు, వాళ్ళు భ్రమించారు, ఆయన సిలువ మరణం చెందలేదు అంటున్నారు. కానీ ఎన్నో వాక్యాలు ఆధారాలు ఉన్నాయి, ఆయన మరణించాడని ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి, మృతి చెందాడు, మళ్ళా తిరిగి లేచాడు, పునరుద్ధానాన్ని జీవాన్ని నేనే అని కూడా యేసే చెప్పాడు. కాబట్టి ఆయన సిలువ మరణం జరిగింది, ఆయన మరణించాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, ఇది నగ్న సత్యము. మరలా ఆయన త్వరగా తిరిగి రాబోతున్నాడు. కాబట్టి విశ్వాసంతో ప్రభు రాకడలో ఎత్తబడుటకు సిద్ధంగా ఉండాలని ప్రభు పేర మనవి చేస్తున్నాను. మరొకసారి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా శుభాభివందనాలు. జయము కలుగునుగాక, శుభము కలుగునుగాక.